రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా రేపు మార్నింగ్ ఉదయం మొదలవుతున్నాయి. దాంట్లో భాగంగా తోట రాజా గారు పుట్టినరోజు సందర్భంగా తోట గోపి గారి ఆధ్వర్యంలో ఇవాళ మట్టి విగ్రహాలు మరి పంచిపెట్టడం జరుగుతుంది. ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో ప్లాస్టిక్ని దూరం చేయాలని చెప్పి ప్లాస్టర్ ప్యాలెస్ని దూరం చేయాలని ఒక ఆలోచనతోటి మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన తోటగోపి యూత్ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన తొలి పండగ మనం ఏ కార్యక్రమం చేసినా ముందు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతాం. దాంట్లో భాగంగా మొదట వచ్చే పండుగ మనకి వినాయక చవితి. ఈ వినాయక చవితికి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సందుల్లోనూ గ్రామాల్లో కూడా మరి ఎన్నో వినాయక పందిరులు ఏర్పాటు చేసి మనం అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఈ రోజున ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొన్న వినాయక చవితి కానీ స్వతంత్రంగా హిందువులు అందరూ కూడా కలిసి పనిచేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ఆక్షన్స్ని పెట్టి పోలీసు వ్యవస్థని మన మీద వదిలి వినాయక చవితులు ఎక్కడికక్కడ చేయకుండా మరి నిర్దేశించిన ఘనత ఏదైతే వైసీపీ పాలన ఉంది. మరి ఇప్పుడు ఇవాళ చూడాలి, ఏదైతే మన విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఎక్కడైతే పందులు వేశారో అక్కడ కరెంటు ఎలక్ట్రికల్ సిటీని డిపార్ట్మెంట్ని పంపించి వాళ్ళకి ఉచితంగా మరి ఇవ్వాలని చెప్పి పందులకు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మరి పోలీసులను పంపించి ఆ వినాయకుడు అక్కడ పెట్టకూడదని చెప్పి ఆంక్షలు పెట్టే ఇవాళ ఇంత పండగ వాతావరణం చేసుకున్నామంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ మరి ఆ వినాయకుడు ఆశీస్సులతో ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధానంగా ఉండాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన తోటగోపి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా తోట రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై జనసేన. ముందుగా మా తాడేపల్లిగూడ నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే వినాయక చవితి జరుపుకుంటున్నారో ప్రజలందరికీ ఉచితంగా వినాయకుడు విగ్రహాలు ఇవ్వాలని కృతనిశ్చయంతో తోటగోపి యూత్ ఆధ్వర్యంలో మా తోటరాజా గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి దగ్గర 1000 వినాయకుడు ప్రతిమలని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తోటగోపి యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడూ కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద మా తోటరాజు గారి పుట్టినరోజు సందర్భంగా రేపు వినాయకుడు చవితి సందర్భంగా ఇలాంటి వినాయకుడి బొమ్మలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. దీంట్లో మమ్మల్ని అందరినీ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకి, తోటగోపి యూత్ సభ్యులకి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు తోటరాజా గారు ఎన్నో జరుపుకోవాలని, మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, జై జనసేన, జై బొలిశెట్టి. పెద్దలు, రాజకీయ దురంధరులు శ్రీ తోట కూపయ్య గారి తనయులు తోట రాజా గారి పుట్టినరోజును పురస్కరించుకుని 28వ తారీఖున జరిగే పుట్టినరోజును పురస్కరించుకుని రేపు వినాయక చవితి సందర్భంగా తోటగోపి యూత్ నీలం అయ్యప్ప గారు అలాగే నీలపాలి దినేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల ప్రతిమల్ని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాలుష్యాన్ని నివారించాలి. ప్లాస్టిక్ ప్యారిస్ ద్వారా కాలుష్యం అవుతుంది. అందువల్ల దాన్ని నివారించాలని ఒక మంచి ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని అందరూ పూజించి కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మనకి వచ్చే మొదటి పండుగ వినాయక చవితి. ఏ పూజ చేసినా సరే ముందు గణపతి పూజతో ప్రారంభిస్తాం. అలాంటి వినాయక చవితి వినాయకుడి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, అలాగే పట్టణ ప్రజలకి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే అందరికీ కూడా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. వినాయక చవితి పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలంటూ తోటగోపి యూత్ సభ్యులు వారు ఇవాళ ఇక్కడ తోట రాజా గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు ఉచితంగా. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ వినాయకుని పూజించుకుని మరి వినాయకుని కృపతో మనందరూ కూడా
సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.